సార్ మాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్‌లో. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అనేది రిటైర్మెంట్ అయ్యారు. ఒక 50 లాక్స్ వరకు లంసమ్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు మాకు. అంటే ఎఫ్‌డిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా? లేకపోతే రెంటల్ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్స్ గాని, లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ గాని దాని మీద ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఎస్‌డబ్ల్యూపీ చేయాలా? ఈ మూడిట్లో మీరేం సజెషన్ ఇస్తారు అని అడగడం జరిగింది. సో మీ సజెషన్ ఎలా ఉండబోతుంది? ఎఫ్‌డిలో మనకి 50 లక్షలు వేస్తే అప్రాక్సిమేట్‌గా 6% వరకు అనుకుందాం. 7, 8 కూడా వస్తుంది. సరే మనం రౌండ్ ఫిగర్ 6 అనుకుందాం. 6% వరకు రెంటల్ ఈల్డ్ మనకి జనరేట్ అవుద్ది అని అనుకుంటే అప్రాక్సిమేట్‌గా 25,000 దాకా వస్తుంది. లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం విత్‌డ్రా చేయొచ్చు. అసలు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క చిన్న సమస్య ఏంటి అని అంటే ఫస్ట్ 1 to 3 ఇయర్స్ బాగానే సరిపోద్ది. తర్వాత సరిపోవు. ఎందుకు సరిపోవు? ఖర్చులు పెరుగుతాయి. అవును. సహజంగా లైఫ్లో పెరిగేది ఖర్చు పెరుగుతుంది. కానీ ఎఫ్‌డి మాత్రం అంతే వస్తుంది. అది వాళ్ళు మార్చరు. అంతే ఇస్తారు వాళ్ళు ఎఫ్‌డి రిటర్న్స్. అవసరం తగ్గిస్తారు కానీ పెంచరు. సరే స్టడీగా వస్తుంది అనుకున్నాం. స్టడీగా వస్తుంది అనుకున్నా కానీ మీ ఖర్చులు పెరిగి అట్లీస్ట్ ఒక 3, 4, 5 ఇయర్స్ తర్వాత అయినా మళ్ళీ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఖర్చులు పెరుగుతున్నాయి కదా. ఎఫ్‌డి రిటర్న్ మాత్రం ఫిక్స్డ్. సో ఎఫ్‌డి కూడా రూల్డ్ అవుట్. ఎందుకు? 5 ఇయర్స్ తర్వాత సర్వైవ్ కాలేరు. క్యాపిటల్ డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే డెఫినెట్గా మనకి ఎస్‌డబ్ల్యూపీ. సో ఈ ఎస్‌డబ్ల్యూపీ సొల్యూషన్ అని అంటే ఎస్‌డబ్ల్యూపీ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్, మ్యూచువల్ ఫండ్. ఒక రకంగా చెప్పండి, మ్యూచువల్ ఫండ్లో ఎస్‌డబ్ల్యూపీ ఈజ్ ఏ విత్‌డ్రావల్ మెకానిజం. సో ఇక్కడ మనము ఒక 10% or 12% బేస్ కేస్ సినారీ ఎస్టిమేషన్స్ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ దానికి బకెటింగ్ సిస్టమ్, స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి రిటర్న్స్ అనేవి కంపారిటివ్లీ ఎక్కువ వస్తాయి కాబట్టి 10% బేస్ కేస్ సినారియో రిటర్న్స్ పెట్టుకొని ఒక 5% to 6% రిడిమ్షన్ పెట్టుకున్నా ఒక 4% అన్న కనీసం క్యాపిటల్కి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అవును. సో మీ ఖర్చు పెరిగినప్పుడు ఫస్ట్ ఒక 3 ఇయర్స్ వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ యువర్ ఎస్‌డబ్ల్యూపీ ఫిక్స్డ్గా పెట్టి తర్వాత మనం కంటిన్యూ చేసిన వర్క్ అవుతుంది. కాకపోతే యూజువల్ కేసులో ఏంటంటే 10% రిటర్న్స్ తోటి 6% రిడెంప్షన్ చేయాలి అని అంటే మినిమం 4-5 ఇయర్స్ ముందు ఇన్వెస్ట్ చేసి ఉండాలి.